హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఈరోజు ఏంటంటే మేమైతే అలా బయటకు వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికో కాదు, చాలా డివోషనల్గా గుడికి అయితే వెళ్తున్నాము, శ్రీకాళహస్తికి. ఇక్కడ మేమైతే బస్సు ఎక్కాము, నేను మా మమ్మీ. చాలా రోజుల తర్వాత నేనైతే ఆంధ్రాలో బస్సు ఎక్కాను. చాలా ఖాళీగా ఉన్నింది. తెలంగాణలో అయితే బస్సు ఎప్పుడు పోరాడి డోర్ దగ్గర ఎక్కాల, అంత జనాలు ఉంటారు. ఇక్కడైతే బస్సులు ఖాళీగా ఉంటే నేనైతే ఎక్కి కూర్చునేసాను, నేను మా మమ్మీ. ఇక్కడ చూసారా, మా ఊరు నుంచి కాళహస్తికి వెళ్ళడానికి జస్ట్ 45 minutes పడుతుంది అంతే బస్సులో. వెళ్ళేటప్పుడు అయితే మొత్తం పల్లెటూర్లే వస్తాయి, రోడ్ అంతా పల్లెటూర్ల మధ్యలోనే వెళ్తుంది బస్సు. అటు ఇటు పొలాలు చూసారా, మేమైతే కరెక్ట్గా సంక్రాంతి టైంలో వెళ్ళాము. సో అప్పుడు పైర్లు వేస్తారు కదా అందరూ. సో పచ్చగా ఉన్నాయి పొలాలన్నీ. అసలు ఆ వెదర్ కానీ అసలు చాలా బాగుంది. మేము వెళ్ళడం కూడా ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళేసరికి ఈ నేచర్ చూస్తే అయితే నాకైతే అసలు వాము, ఎన్ని రోజుల తర్వాత ఎంత బాగుందిరా బాబోయ్, ప్రశాంతంగా అనిపించింది. బికాస్ నేనైతే పల్లెటూరులో అంత వాతావరణంలో అయితే పెరగలేదు చిన్నప్పటి నుంచి. సో నాకైతే ఆ ఫీలింగే లేదు. ఈరోజు అయితే బస్సులో వెళ్తుంటే నాకు అయితే అదే ఫీలింగ్ వచ్చింది. అలా ఆ పొలాలన్నీ చూసుకుంటే అయితే కాళహస్తికి వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఇది చూసారా, గడ్డివాము. ఎన్ని రోజుల తర్వాత చూసాను నేను, కొన్ని ఇయర్స్ తర్వాత చూసుంటాను. ఫైనల్గా అయితే కాళహస్తికి వచ్చాము. ఇక్కడ ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, మనం బస్సు దిగగానే ఈ ఆర్చ్ లోపల వెళ్ళామంటే టెంపుల్ వచ్చేస్తుంది. ఇక్కడ టర్నింగ్ తిరిగేటప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది, అమ్మవారి టెంపుల్. స్ట్రైట్ రోడ్డు ఇదైతే. ఇక్కడ అమ్మవారిది అన్నీ చేస్తారు, జాతరలు అట్లా. ఈ రోడ్డు అయితే బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద స్ట్రైట్ వెళ్ళామంటే టెంపుల్ వచ్చేస్తుంది. ఇటైతే మేము ఆటోలో కూడా వెళ్ళొచ్చు, కానీ నేనైతే మా మమ్మీతో ఆటో కొద్దు నడిచి వెళ్దాము, నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ రోడ్డు మీద అని చెప్పి నడిచి అయితే వెళ్ళాము ఆ రోజు. ఇక్కడ చూసారా, ఇదైతే స్వర్ణముఖి నది. ఈ నది ఉన్న దగ్గరే టెంపుల్ ఉంటుంది. అసలు ఈ నది టెంపుల్ వ్యూ అనేది అదిరిపోతుంది. మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది, అదైతే అసలు హైలైట్. ఈవినింగ్ అయ్యేసరికి కరెక్ట్గా సన్సెట్ టైం కదా, అసలు మామూలుగా లేదు. ఇక్కడ చూసారు ఎంత బాగుందో వెదర్ కానీ మొత్తం. అసలు కాళహస్తి అంటేనే నాకైతే ఈ స్వర్ణముఖి నదే ఇష్టం బాగా, అంత బాగుంటుంది స్వర్ణముఖి నది. మీరు ఎవరైనా కాళహస్తి టెంపుల్కి వెళ్తే ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వ్యూ అయితే చూడండి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కాళహస్తి గుడి విషయానికి వస్తే శ్రీకాళహస్తి అని అంటారు కదా, ఎందుకు అంటే శ్రీ అంటే స్పైడర్ అంటే సాలిపురుగు, అలానే కాళ అంటే స్నేక్ పాము, హస్తి అంటే ఏనుగు. ఇవి మూడు శ్రీకాళహస్తి అనే పేరైతే వచ్చింది కాళహస్తికి. ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పలుకుతారు. శ్రీకాళహస్తి అని ఒకరు అంటారు, కాళహస్తి అని ఒకరు అంటారు. ఇదైతే మెయిన్ గోపురము. ఈ గోపురంలోనే శివుడు ఉంటాడు. ఇక్కడైతే వాయులింగం ఉంటుంది ఈ కాళహస్తిలో. సో మేమైతే టెంపుల్ వెళ్ళాము. ఎంట్రన్స్ ఇదంతా, ఇక్కడంతా వ్యూ చూపిద్దామని చూపిస్తున్నాను. కొంచెం ముందుకు వెళ్ళగానే సంక్రాంతి టైంలో వెళ్ళామని చెప్పా కదా నేను ముందుగా. సో అక్కడైతే మొత్తం ముగ్గులు పోటీలు జరుగున్నాయి. కాళహస్తి టెంపుల్ కదా, ఇక్కడైతే ఎవరో రంగోలీ కూడా అదే వేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది శివుడితో వేశారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్స్ వేశారు. ఇక్కడైతే ఈ ముగ్గులో మొత్తం ఇట్లా సంక్రాంతి గురించి మొత్తం రాశారు. భోగి, కనుమ, సంక్రాంతి ఈ మూడిటి గురించి రాసి శుభాకాంక్షలు తెలిపారు. అసలు చాలా బాగుంది ఈ ముగ్గు కూడా. ఇట్లా అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేశారు వాళ్ళకు వచ్చినట్టు. ముగ్గులు కాంపిటీషన్ అయితే జరిగినట్టుంది ఇక్కడ. సంక్రాంతి టైం అంటేనే ఇది కామన్ కదా, ఎక్కడైనా ముగ్గులు కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఉందని చూపించేసాను వీడియో అయితే తీసేసి. మేమైతే అవన్నీ చూసుకొని అయితే ఫైనల్గా లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఫోన్స్ అయితే లోపల అలో ఉండదు. సో అందుకని ఫోన్స్ ఉండవు కాబట్టి లోపల వీడియో అయితే తీయలేను, బయట వరకే తీస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, కాళహస్తికి మెయిన్ ఎందుకు వస్తారంటే చాలామంది పూజ చేయించుకోవడానికి వస్తారు, రాహుకేత పూజ. ఇది ఇక్కడ స్పెషాలిటీ. కాళహస్తి అంటేనే రాహుకేత పూజ చేయించుకోవడానికే వస్తారు చాలామంది. అది ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి హెల్త్ బాగలేకపోయినా, లేకపోతే వాళ్ళకి జాబ్స్ రాకపోయినా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, ఇట్లా ఏది లోపం ఉన్నా, వాళ్ళకి ఏ దోషాలు ఉన్నా కానీ ఇక్కడ వచ్చి అయితే పూజ చేయించుకుంటే జరుగుద్దని చాలామంది నమ్ముతారు. రోజుకి కొన్ని వేల మంది ఇట్లా దర్శించేసుకొని అలానే పూజ అయితే చేయించుకుంటారు, రాహుకేతు పూజ. అట్లా మీకు ఎవరికైనా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ వెళ్ళి చేయించుకోండి, జరుగుతాయి. ఇట్లా కంటిన్యూస్గా ఒక 2-3 సార్లు చేయించుకుంటా ఉన్నారంటే అసలు నిజంగానే చాలా మందికి నెరవేరున్నాయి వాళ్ళ కోరికలు. అలానే మీరు కూడా ఎవరికన్నా అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే అయితే వెళ్ళి చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనం జస్ట్ ఒక 500 కడితే వాళ్ళు అన్ని సెట్ కిట్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఆ కిట్ పట్టుకొని మనం వెళ్ళామంటే వాళ్ళే మొత్తం చెప్తూ ఉంటారు నీట్గా, పూజారి వాళ్ళు చేసుకొని అయితే రావచ్చు. మంచిది చేసుకుంటే ఎవరికన్నా దోషం ఉన్నా అట్లా ఏమన్నా పోతాయి.
ఇంక ఇక్కడ మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నైట్ వ్యూ కూడా చూపిద్దాం టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుందో అని చెప్పి అయితే నేను అది కూడా వీడియో తీస్తున్నాను. నైట్ అయితే అసలు గోపురం ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా అసలు లైటింగ్స్తో. ఇంకా అలా గోపురం అని ఇంకా అవంతా సరౌండింగ్స్ ఒక లుక్ చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా నాకైతే నైట్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ప్లస్ స్వర్ణముఖి నది కూడా చూపిస్తాను నైట్ వ్యూ ఎలా ఉంటుందో. ఇంకా మేమైతే అలా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాం ప్రసాదాలు తీసుకొని. ఇంకా లోపల ఫోన్స్ అలో లేదని చూపిలేదు. ఇంక ఇక్కడ చూసారా పైన ఉన్న శివుడు పార్వతి కొండ మీద ఉంటారు. ఇంకా అక్కడికైతే నేను వెళ్ళలేదు నైట్ అయిపోయిందని ఇంకా వచ్చేసాము. ఇంకా ప్రసాదాలు ఇదిగోండి నేనే వెళ్ళి ప్రసాదాలు అయితే కొనుక్కొని వచ్చేసాను. ఇంకా అలా అవంతా తీసేసుకొని అయితే దర్శనం చేసుకొని అయితే కాళహస్తి నుంచి రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేసాము. రిటర్న్ బస్ స్టాప్కి కూడా నేనైతే ఇంక నడిచే వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. మా మమ్మీ ఏమో నడవలేను నేను ఆటోకి వెళ్దామని, నేనేమో ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళాలి, నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళాలి, ఫస్ట్ టైం నేను వెళ్ళడము. ఈ బ్రిడ్జ్ అంతకుముందు పాతగా ఉండింది, ఇప్పుడు బాగా డెవలప్ చేసి కొత్తగా అయింది. ఆ తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్దామని ఇంకా నడిచే వెళ్దామని కూర్చున్నాను. ఇంక మమ్మీ నా కోసం పాపం నడిచింది ఆ రోజు. అసలు బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే స్వర్ణముఖి నది నైట్ అయితే అసలు భలే ఉన్నింది. ఇంక ఇట్లా మేమైతే చల్ల గాలిలో బాగా ప్రశాంతంగా నడుచుకుంటూ అయితే వచ్చేసాము. టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అసలు ముందంతా వాటర్ వెనకేమో టెంపుల్, అసలు ఎంత బాగుందో వ్యూ అయితే. ఇంకా మేము అలా దర్శనం చేసుకొని కాళహస్తిని అలా రిటర్న్ అయిపోయాము. ప్లస్ రిటర్న్ అయ్యాక మనం ఇంక ఊరికే రాం కదా, ఇంకా అక్కడ బస్ స్టాప్లో నించుకుంటే బస్ కోసము ఇంకా మాకైతే స్వీట్ కార్న్ కనిపించింది. ఇంకా స్వీట్ కార్న్ కూడా తినేద్దాము అని చెప్పి ఇంకా మేము మమ్మీ అయితే ఇద్దరం అయితే స్వీట్ కార్న్ చెరొకటి తీసుకున్నాము. ఫస్ట్ అయితే కారం వద్దులే ఇంకా అనుకున్నాము, మళ్ళీ ఇంకా లేదు కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందని మళ్ళీ కారం కూడా వేయించుకున్నాము. వాళ్ళు ఎంత బాగా వేస్తున్నారో కారంది. అది ఆ మొక్కజొన్నకున్న కవర్ని ఇట్లా పఫ్ లాగా చేసుకొని దానికి ఆమె కారం పెట్టుకొని పెట్టింది. నేనైతే అసలు మంచిగా అనిపించింది నాకు. ప్రతి దగ్గర నేనైతే ఇట్లా నిమ్మకాయతో బుయ్యడం చూశాను, కానీ ఇట్లా దాంతో బుయ్యడం అయితే నేను ఫస్ట్ టైం చూశాను. అబ్బో భలే ఉంది అనిపించింది, అది పఫ్ లాగా బాగుంది. ఇంకా అలా మేమైతే పార్సల్ చేయించుకొని వచ్చేసాము. బస్సులో తిందాంలే అనుకున్నాం, కానీ ఇంకా బస్సులో ఇంకా ఒకటి మొత్తం తినలేం కదా ఒక్కరమే. ఇంకా అందుకని ఒకటైతే మేమిద్దరం హాఫ్ తినేసి ఇంకొకటైతే ఇంటికి పట్టుకొని వెళ్ళిపోయాము. ఇంకా అలా అయితే గడిపేసాము కాళహస్తి ప్రయాణము. మేము ఇంటికి వెళ్ళేసరికి బాగా నైట్ అయిపోయింది, 8:39 అట్లా అయిపోయింది. ఇంకా నేను మమ్మీ ఇద్దరమే కదా, ఇంకా బస్సు దిగేసరికి రెడీగా మా డాడీ వచ్చేసాడు. మా డాడీకి ఇంకా రాగానే స్వీట్ కార్న్ ఇచ్చింది మమ్మీ. ఇంకా మా డాడీ అయితే ఆ స్వీట్ కార్న్ లాగిచ్చేసాడు. ఇంకా ఆ రోజు అన్నం తినడం ఆపేసి స్వీట్ కార్న్ తినేసిండు మా డాడీ. అట్లుంటుంది మన పనులు. ఇంకా అలా మేమైతే ఇంటికి వెళ్ళాము. ఇక్కడ లాస్ట్లో రిటర్న్ అయ్యేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ శివుడు. నేను వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీయలేకపోయిన వీడియో, అందుకే నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులోంచి తీశాను. ఇది మెయిన్ ఆర్చ్ అన్నట్టు. ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది. ఇటు ఒక ఆర్చ్ ఉంటుంది, అటు ఇంతకుముందు చూపించింది కూడా ఒక ఆర్చ్. ఎటు వెళ్ళినా కానీ మనకు టెంపుల్ వస్తుంది. ఇంకా అట్లా ఏ ఆర్చ్లోంచి వెళ్ళినా 2 బ్రిడ్జిల నుంచి టెంపుల్కి దారి ఉంటుంది, మనం ఎట్లయినా వెళ్ళొచ్చు. మేము వెళ్ళేటప్పుడు అటు వెళ్ళాము, వచ్చేటప్పుడు ఇటు వచ్చాము. ఇంక ఇక్కడ చూసారా అంత నైట్ అయిపోయింది, త్వరగా ఇంటికి వెళ్దామని చూసేసరికి రైల్వే గేట్ పడింది. ఇంక ఈ గేట్ తీసేదాకా మనం వెయిట్ చేయక తప్పదు కదా. ఇంక ఈ గేట్ వేసారు, ఏం ట్రైన్ వస్తుందని చూస్తే యమా స్పీడ్లో వందే భారత్ అయితే వచ్చేసింది. ఇంకా ఆ వందే భారత్ పోగానే గేట్ ఎత్తిండు. ఇంకా ఆ గేట్ వేసిన దానికి మాకు 10 మినిట్స్ ఇంకా అక్కడ వెయిట్ అయిపోయింది. ఇంకా అలా గేట్ ఎత్తగానే ఇంకా అమ్మాయి గేట్ ఎత్తేసరికి ఇంక వెళ్ళిపోతాం ఇంటికి ఒక 10 to 20 మినిట్స్లో అనుకుండా అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళగానే ప్రసాదాలు తీసుకెళ్ళాం కదా, మేమైతే ఆల్రెడీ ప్రసాదం ఒకటి పులిహోర గుడిలోనే లాగిచ్చేసాము. ఇంకా అసలు నిజంగానే కాళహస్తి అంటేనే ప్రసాదాలు ఫేమస్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది చాలామందికి పులిహోర అంటే చాలా ఇష్టము. తిరుమలలో లడ్డేలను, కాళహస్తిలో పులిహోర అంత ఫేమస్. సో మేమైతే పులిహోర అటు తీసుకోగానే ఒక ప్యాకెట్ అయితే తినేసాము. ఇంకా కొన్ని అయితే ఇంటికి కూడా తీసుకొచ్చాము. నాకైతే వడ ఎక్కడైనా ఇష్టము, తిరుమలలో వడ అయినా కాళహస్తిలో వడ అయినా చాలా బాగుంటాయి. ఇంకా ప్రసాదాలు మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడ కాళహస్తిలో వడ. ఇంకా వడ అయితే కొంచెం టెంపుల్లో తిన్నాం మేము ప్రసాదం లాగా. ఇంకా కొంచెం అయితే ఆ 2 వడలు అయితే తీసుకున్నాము. ఇంకా అలానే లడ్డూలు ఒక 3 or 4 తీసుకున్నాము. లడ్డూలేమో నార్మల్ టేస్ట్ ఉంటాయి, కానీ దీనికైతే నాకేం పెద్ద స్పెషాలిటీ అనిపించదు. కానీ పులిహోర అయితే కాళహస్తి పులిహోర చాలా స్పెషాలిటీ. ఇంకొక ప్యాకెట్ అయితే అక్కడే తినేసాము, ఇంకొక ప్యాకెట్ అయితే మా డాడీకి ఇంటికి తీసుకొని వచ్చేసాము. అలా కాళహస్తి ప్రయాణం జరిగింది, చాలా బాగా దర్శనం అయింది. ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.